అనుకున్నంత అయ్యింది. అసలు అమెరికా, ఇరాన్ ఊరుకున్నా ఇజ్రాయెల్ సైలెంట్గా ఉండేలా లేదు. ఇప్పటికే సౌత్ లెబనాన్ టార్గెట్గా మిసైల్ అటాక్స్ చేస్తోన్న ఇజ్రాయెల్ గల్ఫ్ వార్ పీస్ డీల్కి తూట్లు పొడిచింది. దీంతో ఏ క్షణమైనా ఇరాన్ తిరిగి దాడులకు తెగబడే ప్రమాదం పొంచి ఉంది. అసలు ఇజ్రాయెల్ చేసిన ఈ ఒక్క దాడితో జెనీవాలోని శాంతి చర్చలు వాయిదా పడగా అసలు శాంతి ఒప్పందం అమలుపైనే సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు వార్ నెవర్ ఎండ్స్. ఒక్క దాడితో అంతా మార్చేసిన ఇజ్రాయెల్. లెబనాన్ పై అటాక్ తో పీస్ టాక్స్ వాయిదా. అమెరికా, ఇరాన్ ఆపేసిన ఇజ్రాయెల్ ఆపద. ఒప్పందం కుదర్చడంతోనే అమెరికా ఎగ్జిట్ అవుతుందా? నాకు సంబంధం లేదిక, మీ చావు మీరు చావండని ట్రంప్ ఎస్కేప్ అవుతారా? అమెరికా, ఇరాన్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇక దానిపై కూర్చుని మాట్లాడేసుకుంటారని భావిస్తున్న తరుణంలో ఎక్కువ మంది అనుమానించిందే నిజమైంది. డీల్తో సంబంధం లేదని చెప్పిన ఇజ్రాయిల్ చెప్పినట్లుగానే లెబనాన్పై విరుచుకుపడింది. కనీసం 16 మంది పౌరులు ఈ దాడిలో చనిపోయారు. దీంతో ఒప్పందాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఇజ్రాయిల్ తాత్కాలికంగా విజయం సాధించింది. ఫ్రాన్స్లోని వెర్సైల్స్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్, అమెరికాల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత జరిగిన రెండవ దాడి ఇది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్పై లెబనాన్తో సహా అన్ని రంగాలలోనూ అన్ని సైనిక చర్యలను నిలిపివేయాలి. కానీ దక్షిణ లెబనాన్లోని ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీంతో వెంటనే స్విట్జర్లాండ్లో జరగాల్సిన శాంతి చర్చలు వాయిదా పడ్డాయి. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. బ్రెంట్ క్రూడ్ ధరలు మళ్లీ పైకి వెళ్తాయేమో అనే కంగారు కనిపించింది. ఇంధన ధరల తగ్గుదల కోసం ఎదురు చూస్తున్న వారికి, ప్రత్యేకించి మన దేశవాసులకు ఇదో షాక్ గా చెప్పాలి. దౌత్యపరమైన చర్చలకి బ్రేక్ పడడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలు ఇలాగే పెరిగితే మళ్లీ జనం నెత్తిన బండ పడడం ఖాయం. అందుకే ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య నిలిచిపోయిన చర్చలపై వాషింగ్టన్, టెహ్రాన్ నుంచి వచ్చే అధికారిక ప్రకటనల కోసం ప్రతి దేశం ఇప్పుడు ఎదురు చూస్తోంది. ఒక్క క్రూడ్ ఆయిల్ అనే కాదు, విదేశాల్లో ఉద్యోగాలు, విద్య కోసం వెళ్లేవాళ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవాళ్లు ఈ పరిణామాలపై ఉత్కంఠగా ఉన్నారు. ఎందుకంటే ఇదేదో ఏ ఒక్క దేశానికో సంబంధించినది కాదు కాబట్టి. మరోవైపు షరతులు ఉల్లంఘిస్తే మళ్లీ బాంబులేస్తామని ట్రంప్ చాలా గొప్పగా హెచ్చరించారు. కానీ ఇజ్రాయిల్ అలా షరతులు మీరినప్పుడు ఏం చేస్తారో మాత్రం చెప్పలేదు. ఇరాన్ కూడా ఈ విషయంలో ఎప్పుడో కౌంటర్ ఇచ్చేసింది. షరతులను ఉల్లంఘిస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ ఇప్పటికే హెచ్చరించారు. దానికి ముందే హర్ముజ్ జలమార్గంలో తాము టోల్ వసూలు చేసే విషయంలో వెనక్కి తగ్గబోమన్న ఘాలిబాఫ్ ఇజ్రాయిల్ విషయంలోనూ టఫ్ గానే మాట్లాడారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో గల్ఫ్ వార్ నెవర్ ఎండ్స్ అన్నట్లుగా పరిస్థితి మారుతుందేమో అనే ఆందోళన ఎక్కువవుతోంది.